హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే ఆల్. సండే స్పెషల్ మా ఇంట్లో ఎగ్ దమ్ బిర్యానీ చేసుకున్నాం. ఎలా చేసుకున్నామో చూడండి. ఒక 6 ఎగ్స్ తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ సాల్ట్ వేసి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక 15 మినిట్స్ ఉడికించుకోండి. ఎగ్స్ మంచిగా ఉడికినాక పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు పచ్చి గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. కారం వేసుకోండి. ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటా ప్యూరీ వేసుకోండి. గరం మసాలా పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసుకోండి. పెరుగు వేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోండి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోండి. ఒక్కసారి మంచిగా కలుపుకోండి. గిన్నె మీద మూత పెట్టి మంచిగా ఉడికించుకోండి. గ్రేవీ మొత్తం ఉడికినాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఈ వాటర్లో అల్లం పేస్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. పుదీనా వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చి గరం మసాలా వేసుకోండి. ఒక నిమ్మకాయ పిండుకోండి. ఆయిల్ పోసుకోండి. వాటర్ మరిగేలోపు 1 కేజీ బియ్యం తీసుకొని మంచిగా కడిగి వాటర్ పోసి బియ్యంని నానబెట్టండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, నానబెట్టిన బియ్యం వేసుకోండి. బియ్యం ఉడికేలోపు ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకోండి. ఎగ్ గ్రేవీ మొత్తం ఈ ప్లేట్లో వేసుకోండి. బియ్యం 70% ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ రైస్ని ఎగ్ గ్రేవీ చేసిన గిన్నెలోనే వేసుకోండి. బియ్యం ఒక లేయర్ వేసుకోండి. ఎగ్ గ్రేవీ ఇంకో లేయర్ వేసుకోండి. మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్తో పాటు మొత్తం గ్రేవీ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవ్వ పెట్టుకోండి. దాని మీద ఈ బిర్యానీ గిన్నె పెట్టుకోండి. 10 మినిట్స్ దమ్ చేయండి. 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్న ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయింది.